అతడు దేవుని సన్నిధిని నివసించుచు ఉన్నాడు. అతనిని కాపాడుటకై కృపా సత్యములు నియమించబడునుగాక. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో, దేవుని సన్నిధితో అంటు కట్టబడి ఉంటారో, నీవైనా నీ కుటుంబమైన కాపాడబడటానికి దేవుని సన్నిధిలో నివసించాలి, దేవుని సన్నిధిలో ఉండగలగాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవాలి. ఎవరిని కాపాడుతాడు ఆయన? కాపాడుట కొరకు కృపా సత్యములు ఎవరి కొరకు నియమిస్తాడు ఆయన? నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని ఇంటిలో దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నావా? ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో? 84వ కీర్తన 4వ వాక్యం, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురుగాక. మందిరములో సన్నిధిలో నివసించాలి. నివసించే వాడిని దేవుడు కాపాడుతాడు. ఆ నివసించేవాడు ఎలా ఉండాలి ఆలోచించు. దేవుని సన్నిధిలో ఉన్న నీవు, దేవుని మందిరంలో ఉన్న నీవు నిత్యము ప్రభుని స్తుతించబద్దుడవై ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. చాలా మంది మందిరానికి వచ్చి సెల్ ఫోన్తో ఆడుకుంటూ ఉంటారు. మందిరానికి వచ్చి పిచ్చి పిచ్చి వేషాలు, లేనిపోని చెత్త, వడ్డీల గురించి ఇక్కడ మాట్లాడుకోవడం, నాకు అప్పు ఇవ్వాలి, అప్పు ఎప్పుడు ఇస్తావని అడగడం. కొంచెం ఆలోచించండి. దేవుని మందిరాన్ని దేవుని మందిరంగానే ఉంచగలుగుతున్నామా? దేవుని మందిరంలో ఎవరైతే ఉంటారో వారిని కృపా సత్యములు కాపాడుట కొరకు దేవుడు నియమిస్తాడు. ఓకే, ఫైన్, బాగుంది. అయితే ఆ మందిరంలో నువ్వు ఎలా ఉండాలి? ఆ మందిరంలో దేవుని నిత్యము స్తుతించబద్దుడవై ఉండాలి.